గుంటూరు స్పెషల్ ఏంటంటే పుట్నాకు పప్పు కారం. వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుట్నాకు పప్పు, ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంకా కల్లుప్పు. ఇప్పుడు వండుతాం పదండి. ముందుగా స్టవ్ ఎగిలించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్ అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ప్యానం వేడెక్కాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇంకా పొయ్యి కట్టేయాలి. పుట్నాలు పప్పు వేసుకోవాలి. తర్వాత ఈ స్టవ్ కట్టేసాక పుట్నాలు పప్పు వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారాక మిక్స్ చేసి మళ్ళీ చూపిస్తాము. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకోవడం కోసం అక్కడ ఆరిపెట్టాం కదా, దాన్ని మిక్సీ దాంట్లో వేసుకుని కొంచెం మీకు ఎంతకాలం అంత మామూలు పైన కలుపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ వేసాక చూపిస్తాం మళ్ళీ. ఇదిగోండి మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకొని తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇదిగో మిక్సీ వేసుకున్నాక ఇలా ఉంది. ఫైనల్ డిష్ కూడా రెడీ అయిపోయింది. డిష్లో పెట్టి చూపిస్తాం. ఇదిగో మన డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా టేస్ట్ చేసి చెప్తా. చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉంది.